మదనపల్లి మండలం కొత్తపల్లి పంచాయతీ ఈశ్వరమ్మ కాలనీ బేకరీ కాలనీలో గత 3 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నాయి. ఇవాళ హౌస్ సైట్స్ వేసుకుంటున్నారు, లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారు. వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకునేటువంటి అధికారులు మాత్రం కట్ల జోబీలో పెట్టుకొని ఏ ఒక్క వీధికి కూడా డ్రైనేజ్ కాలువలు లేవు. ఒకసారి చూసినట్టయితే ప్రతిరోజు స్కూల్ పిల్లల నుంచి కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ స్నానం చేసినటువంటి వాటర్ మొత్తం ఇంటి ముందర స్టోర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ స్టోర్ అయినటువంటి ఆ వాటర్ వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. చిన్నపిల్లలకి డెంగ్యూ లాంటి ఫీవర్సు, మలేరియా లాంటి వైరస్లు ఇవాళ వస్తున్నా కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సెక్రటరీ ఏం చేస్తున్నాడో అర్థం కాదు. అసలు ఈ పంచాయతీలో సర్పంచి 5 సంవత్సరాలుగా ఉండాడో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఒక పక్క ప్రజాప్రతినిధులేమో ఓట్ల కోసం మాత్రం ప్రతి ఇల్లు తిరుగుతారు, కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రజా సమస్యల్ని ఏ ఒక్క అధికారి కూడా, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు పట్టించుకోలేదు, సర్పంచులు పట్టించుకోలేదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సచివాలయం సిబ్బంది పట్టించుకోలేదు. వాళ్ళకు అవసరమైతే ఓట్లకు మాత్రం ఓట్ల రాజకీయాలు చేసుకుంటున్నారే తప్ప ప్రజా సమస్యలు ఎక్కడా పరిష్కారం చేసినటువంటి పరిస్థితి లేదు. మా సమస్య ఇది ఉందని దాదాపు 100 మంది మహిళలు ఈ మా అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ పీజీఆర్ఎస్లో పెట్టుకుంటే కూడా ఈ పీజీఆర్ఎస్లో పెట్టుకున్నటువంటి ఆ లెటర్కి కూడా దిక్కే లేదంటే ఈ వ్యవస్థ ఏం చేస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి. మరి కలెక్టర్ గారు ఎందుకు మీకు కలెక్టర్ ఆఫీసు, మీకు కలెక్టర్ హోదా మాకు అర్థం కానటువంటి పరిస్థితి. కనీసం ఒక డ్రైన్ కాలం మాకు సమస్య పరిష్కారం చేయండి అంటే కలెక్టర్ వల్ల కాలేదు, ఎంపీడీఓ వల్ల కాలేదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సెక్రటరీ వల్ల కూడా కాలేదు. మరి మీరు ఎవరి కోసం విధులు నిర్వహిస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ప్రజాప్రతినిధులు మాత్రం వాళ్ళకి డబ్బులు కావాలా, వెంచర్లు వేసేటువంటి వాళ్ళ దగ్గర కమిషన్లు కావాలా, వాళ్ళు ఇచ్చేటువంటి కమిషన్లు తీసుకొని ఏ వెంచర్లో కానీ ఎక్కడ డెవలప్ అవుతున్న డ్రైనేజ్ సిస్టాన్ని పట్టించుకోరు, రోడ్డు డెవలప్మెంట్ పట్టించుకోరు. ఇవాళ కొనుక్కున్నటువంటి వాళ్ళు, ఇండ్లు కట్టుకున్నటువంటి వాళ్ళ దగ్గర మీరు ఎవరైనా హౌస్ ట్యాక్స్ కట్టించుకోలేదా, మున్సిపల్ ట్యాక్స్ కట్టించుకోలేదా, లేదా పంచాయతీ ట్యాక్స్ కట్టించుకోలేదా? ట్యాక్స్లు అయితే మాత్రం ప్రజలు కట్టాల్సినటువంటి అవసరం ఉంది, కానీ ఆ ప్రాంతంలో డెవలప్ చేసేటువంటి బాధ్యత మాత్రం ప్రభుత్వానికి లేదని మేము సిపిఐ పార్టీకి అడుగుతున్నాం. ఇవాళ ఇప్పటికే దాదాపు 5-6 సార్లుగా కలెక్టర్ ఆఫీస్ ముందరకు పోయి వీళ్ళందరూ కూడా మా సమస్యను పరిష్కారం చేయండి అని డిమాండ్ చేశారు, ధర్నా చేశారు, నిరసన చేశారు. ఆఖరికి చాలా వినయంగా ప్రతి అధికారి చుట్టూ అడుక్కున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకవర్గం స్పందించి ఈ బేకరీ వీధిలో ఉన్నటువంటి డ్రైనేజ్ కాలువ సమస్య పరిష్కారం చేయాలని సిపిఐ పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎత్తున కలెక్టర్ కార్యాలయం ముందర పెద్ద ఎత్తున సిపిఐ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికాన్నంతా కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారిని హెచ్చరిస్తున్నాం.